మంగళవారం అష్టమి వచ్చింది. చాలా విశేషమైన రోజు. ఈరోజు వీరభద్రస్వామి అష్టకాన్ని చదువుకోవడం వలన నెగిటివ్ పరిస్థితులు ఏవైనా ఉంటే, ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి సంకటంలో ఉన్న ఒక మార్గం అనేది లభిస్తుంది. అలాగే శత్రుజయం కూడా లభిస్తుంది. ఇలా కుదరదు అని అనుకునేవారు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి రాగి చెంబులో నీళ్లు తీసుకెళ్ళి వేప చెట్టుకు పోసి 5 ప్రదక్షిణలు చేసి మీరు ఏదైతే సంకల్పం ఉంటుందో అది తలుచుకొని వేప చెట్టుకొని ముట్టుకొని రావాలి. ఇలా చేయడం వలన కూడా మీ సంకల్పం నెరవేరుతుంది. ఇలా కూడా చేయలేరు అనుకునేవారు ఎర్ర నీళ్లను ఒక ప్లేట్లో తయారు చేసుకొని 2 మట్టి ప్రమిదలు అందులో పెట్టి నెయ్యి దీపాలను వెలిగించి దాని చుట్టూ 16 ప్రదక్షిణలు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మీ సంకల్పం అనుకొని 2 వేళ్లను ఆ ఎర్ర నీళ్ళల్లో పెట్టేసి తలపైన ప్రోక్షణ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సంకల్పం అనేది నెరవేరుతుంది. అయితే తరువాత ఆ నెయ్యి దీపాలను దేవుని దగ్గర పెట్టేసి ఆ ఎర్ర నీళ్లను ఏదైనా చెట్టు దగ్గర వేసేయాలి. ఇలా చేయడం వలన శత్రుజయం, శత్రువుల నుంచి బాధ అనేది తగ్గిపోతుందండి. చాలా చక్కటి పూజ అండి. అందరూ ట్రై చేసి చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.